ब्रह्मणे नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। ओं नमः पाणिनिकाव्याय पतञ्जलिभ्यः शब्दविद्यासम्प्रदायकर्तृभ्यः नमो ऋषिभ्यो मुनिभ्यो गुरुभ्यः। ఇప్పుడు మనం చదువుకోబోతున్న సూత్రం పరరూప ఏకాదేశానికి సంబంధించిందే. అవ్యక్తానుకరణస్య ఆతయితౌ సూత్రం అది. అవ్యక్తానుకరణస్య ఆతయితౌ. అవ్యక్తానుకరణస్య అనేది ఒక పదం, అతః అనేది ఇతౌ అనేది ఒక పదం. అవ్యక్తానుకరణస్య అతః ఇతౌ అని పద విభాగం. ఇది కూడా పరరూప ఏకాదేశాన్ని చెప్తుంది. ఎప్పుడు అంటే ఇతౌ, ఇతౌ అంటే ఇతి శబ్దే పరే. దేనికి? అవ్యక్తానుకరణస్య ఇతౌ. అవ్యక్తానుకరణమైన దానికి ఇతి అనేది పరంగా ఉన్నప్పుడు ఆ అవ్యక్తానుకరణంలోని అత్తుకు ఇతిలోని ఇకారానికి, ఈ రెండింటికి కలిపి ఏమి ఆదేశం అవుతుంది? పరరూపం ఏకాదేశం అవుతుంది. ధ్వనేః అనుకరణస్య యః అచ్చబ్దః తస్మాద్ ఇతౌ పరే పరరూపం ఏకాదేశః స్యాత్. ధ్వనేః అనుకరణస్య. అవ్యక్తానుకరణం అన్నారు కదా, అవ్యక్తానుకరణం అంటే ఏంటి అంటే ధ్వనేః అనుకరణం. ధ్వని అంటే ఏంటి అంటే ఎక్కడైతే దీనికి సంబంధించిన వివరణ కింద వస్తుంది బాలమనోరమలో. ధ్వని అనుకరణము అంటే ఈ విధంగానే వర్ణాలుంటాయి అని చెప్పడానికి కుదరనటువంటి శబ్దం ఏదైతే ఉందో దానిని అనుకరణం చేయడం. అనుకరణం చేయడం అంటే మళ్ళీ అదే శబ్దాన్ని ఉచ్చరించడం. దాన్ని ధ్వని అనుకరణం అంటారు. అంటే ఇప్పుడు ఇది ఒక శబ్దం చేశాము, ఇది టక్ టక్ అన్నారు, టక్ టక్ అని అనాలి, కిట్ కిట్ అనలేదు, అనడానికి ఏం లేదు, ఇదే ఆనుపూర్వి ఉంటుంది ఇక్కడ అని మనం నియమపూర్వకంగా చెప్పలేము. ఆ ధ్వని ఏదైతే ఉందో దానిని కొన్ని వర్ణాలు వాడుతూ మనం ఇమిటేట్ చేసాం, అనుకరణం చేసాం. ఆ అనుకరణం చెప్పినప్పుడు అంటే మళ్ళీ అలాంటి ధ్వనినే మనం నోటితో చెప్పాము, శబ్దాలతో, వర్ణాలతో. దాన్ని ధ్వని అనుకరణం అంటారు. అలాంటి అనుకరణంలో ఉన్న అత్ అనే శబ్దానికి దానికి పరంగా ఉన్న ఇతి అనే శబ్దం. అంటే ఇదేమో అనుకరణం చివరలో అత్తు ఉండాలి, పరంగా ఇతి అనే శబ్దం ఉండాలి. అప్పుడు ఆ అత్తుకి ఇతిలోని ఇకారానికి రెండింటికి కలిపి పరరూపం ఏకాదేశం అవుతుంది అని ఈ సూత్రానికి అర్థం. ధ్వనేః అనుకరణస్య యః అత్ శబ్దః. ధ్వనేః అనుకరణం అంటే ఇలాంటి అవ్యక్తమైన ధ్వని ఏదైతే ఉందో దానికి అనుకరణం చేసినప్పుడు యః అత్ శబ్దః, దానిలో ఏదైతే ఆ శబ్దంలో అత్ ఏదైతే ఉందో దాని తర్వాత తస్మాద్ ఇతౌ పరే, దాని తర్వాత కనుక ఇతి అనే శబ్దం ఉంటే పరరూపం ఏకాదేశ స్యాత్. రెండింటికి అంటే ఆ అత్తుకి ఇతిలోని ఇకారానికి రెండింటికి కలిపి పరరూపం అనేది ఏకాదేశం అవుతుంది. ఉదాహరణ పటత్ ఇతి. పటత్ అనేది అంటే ఒక కొమ్మ విరిగింది, కొమ్మ విరిగినప్పుడు ఏదో శబ్దం వచ్చింది, ఆ శబ్దాన్ని పటత్ అని చెప్తున్నాడు. పటత్ ఇతి అంటే ఆ శబ్దం ఏదైతే విరిగిన శబ్దం ఉందో దాని అనుకరణ ఇది పటత్ అని. పటక్ పటక్ మని విరిగింది అని చెప్పి అంటామే, అలా ఇక్కడ పటత్ అని చెప్పి అన్నారు, అనుకరణం చేశారు. ఇందులో చివర్లో అత్ అనేది ఉంది, అత్ టిసంజ్ఞకం. ఆ తర్వాత ఇతి అనే శబ్దము పరంగా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? ఈ అత్తుకి ఈ ఇతిలోని ఇకారానికి రెండింటికి కలిపి ఈ అనేదే పరరూపం ఏకాదేశం అయితే పట్ ఇతి పటితి అనేది. ఏకాచహన శ్రదితి. ఇది వార్తికం. ఏకాచ అయిన శబ్దంలో చివరిలో అత్తున్నా గాని అక్కడ పరరూపం ఏకాదేశం అవ్వదు, ఇతి శబ్దం పరంగా ఉన్నప్పటికీ అని చెప్తున్నాడు. ఉదాహరణ శ్రదితి. శ్రత్, ఇందులో ఎన్ని అచ్చులు ఉన్నాయి? శ్రత్ అనే దానిలో ఒక్కటే అచ్చు ఉంది. అక్కడ మనకి చూడడానికి శ్రత్ అన్నప్పుడు అత్ అనేది చివర ఉంది, తర్వాత ఇతి అనే శబ్దము ఉంది. కానీ ఈ శ్రత్ అనే దానిలో ఏదైతే ఎన్నైతే అచ్చులు ఉన్నాయో అవి ఒకే ఒక అచ్చు. అందుకని దాని తర్వాత ఇతి పరంగా ఉంటే అక్కడ పరరూపం ఏకాదేశం అవ్వదు. అందుకని శ్రత్ ఇతి జలాం జషో అంతే అనే దాంతో జష్ట్వం జరిగి శ్రదితి అనే అవుతుంది. అర్థమైందా? దీని బాలమనోరమ చూద్దాం. అవ్యక్తానుకరణస్య
పరరూపమితి అనువర్తతే అవ్యక్తం అస్ఫుటవర్ణ విభాగః వృక్షపతనాదిజనిత ధ్వనిః. అవ్యక్తః, అవ్యక్తః అంటే ఏంటి? అస్ఫుట వర్ణ విభాగః. స్ఫుటం అంటే స్పష్టం, అస్ఫుటం అంటే స్పష్టం కానిది. అస్ఫుటమైన వర్ణ విభాగము అంటే ఇక్కడ ఇవే వర్ణాలు ఉన్నాయి అని చెప్పడానికి వీలు కానిది. అలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని అవ్యక్తమైన శబ్దాలు అంటాం. ఏంటవి అంటే వృక్షపతనాది జనిత ధ్వని, చెట్లు పడిపోవడం, మెరుపులు మెరవడం, నీళ్లు పడడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వృక్ష పతనాది, ఆది అనడం వల్ల ఇలాంటి శబ్దాలు, వీటి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నిష్పన్నమైన ధ్వనిని అవ్యక్త ధ్వని అంటారు. తస్య అనుకరణం తత్ ప్రతిపాదకస్తత్ సదృశః అపరిస్ఫుట వర్ణ విభాగః శబ్దస్య అవయవః యః అత్. తస్య అనుకరణం అంటే అలాంటి అవ్యక్తమైన శబ్దం ఏదైతే ఉందో దాని అనుకరణం అంటే ఆ శబ్దాన్ని మళ్ళీ ఉచ్చరించడం. తత్ ప్రతిపాదక తత్సదృశ, అనుకరణం అంటే ఏంటి అని చెప్తున్నాడు. తత్ ప్రతిపాదక అంటే ఆ ధ్వనిని తెలియచేస్తూ, తత్ సదృశ అలాంటి ధ్వనిని చెప్పే వర్ణాలు ఏవైతే ఉన్నాయో అపరిస్ఫుట వర్ణ విభాగ శబ్ద. అపరిస్ఫుట వర్ణ విభాగ శబ్ద అంటే స్ఫుటముగా స్పష్టముగా లేనటువంటి వర్ణాల యొక్క సముదాయం. ఆ శబ్ద సముదాయాన్ని లో ఏదైతే ఉందో అత్ తస్మాత్ ఇతి శబ్దే పరే, అలాంటి శబ్దం తరువాత ఇతి అనే శబ్దం ఉన్నప్పుడు ఆ అత్ శబ్దానికి ఇతిలోని ఇకారానికి, అత్ శబ్దస్య ఇకారస్య చ స్థానే పరరూపం స్యాత్ ఇత్యర్థః. అర్థమైందా? తస్య అనుకరణం తత్ ప్రతిపాదకః తత్ సదృశః అపరిస్ఫుట వర్ణ విభాగ శబ్దః. తస్య అవయవః యః అత్ శబ్దః తస్మాత్ ఇది శబ్దే పరే. తస్య అనుకరణం అంటే ఆ అవ్యక్తమైన శబ్దాన్ని అనుకరించడం అంటే ఏంటి అనేది చెప్తున్నాడు. అనుకరించడం అంటే ఏంటి అంటే తత్ ప్రతిపాదకః తత్ సదృశః అంటే ఆ శబ్దం ఏదైతే ఉందో, అవ్యక్తమైన శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దాన్ని ప్రతిపాదించే వర్ణ సముదాయం తత్ సదృశః. తత్ సదృశః అంటే ఆ ధ్వనికి సమానమైన ధ్వని కలిగిన అపరిస్ఫుట వర్ణ విభాగ, స్పష్టంగానటువంటి వర్ణ విభాగానికి సంబంధించిన శబ్దము, దాన్నే ఇక్కడ అవ్యక్తానుకరణ శబ్దం అంటారు. అందులో ఉన్న అత్తుకి ఇతి శబ్దంలోని ఇకారానికి రెండింటికి కలిపి పరరూపం ఏకాదేశం అవుతుంది. అత్ర ఇతి శబ్దే యః ప్రథమః ఇకారః తస్మిన్ పరే ఇతి వ్యాఖ్యేయం. ఇక్కడ ఇతి శబ్దం పరంగా ఉన్నప్పుడు పరరూపం ఏకాదేశం అవుతుంది అని అన్నారు. అంటే ఈ ముందున్న అవ్యక్తానుకరణ శబ్దంలోని అత్తుకి తర్వాతున్న ఇతి అనే శబ్దానికి మొత్తానికి కలిపి పరరూపం ఏకాదేశం అవుతుందా అంటే కాదు, మొత్తానికి ఇతి శబ్దానికి కాదు. ఇతి శబ్దంలో ఇకారానికి మాత్రం, ఇకారం పరంగా ఉన్నప్పుడే పరరూపం ఏకాదేశం అవుతుంది, అంతేగాని మొత్తం ఇతి శబ్దానికి కాదు. ఎందుకని? అన్యథా ఇతి శబ్దస్య కృత్స్నాదేశ ప్రసంగాత్. ఇతి శబ్దస్య కృత్స్న ఆదేశ ప్రసంగాత్ అంటే ఏంటి అంటే మొత్తం ఇతి శబ్దం ఏదైతే ఉందో దానికి అత్ శబ్దానికి వీటికి మొత్తానికి కలిపి పరరూపం ఏకాదేశం అవుతుంది అనే అర్థం వస్తుంది. తదాహ ధ్వనేః ఇత్యాదిన. అత్ర ధ్వనేః ఇత్యాదిన అంటే మూలంలో ఏదైతే చెప్పారో ధ్వనేః అనుకరణస్య అని, అది ఇక్కడ మనం అన్వయం చేసుకోవాలి. అత్ర అలోంత్యస్య ఇది నభవతి. ఇక్కడ అంటే పటత్ అన్నప్పుడు పరరూపం ఏకాదేశం అవుతుంది అన్నారు కదా. పరరూప ఏకాదేశంలో అత్తులోని తకారానికి ఇతిలోని ఇకారానికి రెండింటికి పరరూపం ఏకాదేశం అవుతుందా అనేది ప్రశ్న. అర్థమైందా? పటత్తు ఇతి అన్నప్పుడు పటత్తులో అకారము ఇతిలో ఈకారము ఈ రెండింటి స్థానంలో పరరూపం ఏకాదేశం అవుతుంది అని కదా. ఆ పరరూపం ఏకాదేశం అయినప్పుడు అత్తు మొత్తానికి అనే బదులు అత్తులోని అంటే అలోంత్యస్య అనే పరిభాషా సహాయంతో అత్తులో తకారం ఏదైతే ఉందో దానికి ఈ ఆదేశం అవుతుంది అని అంటారేమో. అర్థమైందా విషయం?
తెలిసిందా ఏం చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ? అర్థమైంది మేడం. అలోంత్యస్య అనే పరిభాష సూత్రం చదువుకున్నాం కదా, అదేం చెప్తుంది? ఏదైతే మనం షష్ఠీ విభక్తి అంతంతో పని చెప్తున్నామో అది అంత్యస్య అలహస్యాత్, అంత్యమందున్న వర్ణానికి అవుతుంది. అందుకని అత్తకి చెప్తున్న పని, అత్తులోని ఈ సూత్రంలో అవ్యక్తానుకరణస్య అతః అన్నాడు కదా, అతః అనేది షష్ఠి, అది పంచమ్యంతంగా షష్ట్యంతంగా ఉంది కాబట్టి షష్ట్యంతంగా ఉంది కాబట్టి ఆ అత్తులోని తకారానికి అంత్యమందున్న వర్ణం ఏదైతే తా ఉందో దానికి పరరూపం ఏకాదేశం అవుతుందేమో అని సంశయిస్తారేమో. ఇక్కడ అలా జరగదు. అలోంత్యస్య ఇది నభవతి. ఎందుకని? నానర్థకే అలోంత్య విధి అనభ్యాస వికారి అని ఒక పరిభాష. అలోంత్యస్య అనే పరిభాష ఎక్కడంటే అక్కడ ప్రవర్తించదు. అది ప్రవర్తించడానికి ఒక నిమిత్తం ఉంది, ఒక ఉద్దేశ్యం ఉండాలి. ఏమని అంటే అర్థవంతమైన చోటే అలోంత్య విధి ప్రవర్తిస్తుంది కానీ అనర్థకమైన చోట అలోంత్య విధి ప్రవర్తించదు. అందుకని ఇప్పుడు పటత్ అనే వర్ణ సముదాయం ఏదైతే ఉందో అది అర్థవంతమైంది. ఏమి అర్థం? ఇది ధ్వని యొక్క అనుకరణం చెప్తుంది అనే అర్థం మనకు తెలుస్తుంది, పటత్తనో జటత్తనో ఏదో ఒకటి చెప్పినప్పుడు. కానీ ఎప్పుడైతే కేవలం అత్తన్నాము, పటత్తులోని అత్తు సముదాయాన్ని తీసుకొని చెప్పినప్పుడు అది అర్థవంతమైంది కాదు కదా. అర్థవంతమైంది కాని చోట అలోంత్యస్య అనే పరిభాష ప్రవర్తించదు. నానర్థకే అలోంత్య విధి అనభ్యాస వికారే అని ఒక పరిభాష. అనర్థకే అలోంత్య విధి న అభ్యాస వికారం విహాయ. అభ్యాస వికారం విహాయ అంటే అభ్యాసం అనేది ఒక సంజ్ఞ, ధాతు ప్రత్యయం లట్ ఏంటది లిట్ సన్ యంగ్ చంగ్ ఇవి పరంగా ఉన్నప్పుడు దాని ముందున్న అంగానికి ద్విత్వం అవుతుంది. ఎలా అయితే పపాచ పపాఠ అపి పఠత్ పిపఠిషతి జిజ్ఞాసతే ఇలాంటి రూపాలు చూసినప్పుడు అన్నింట్లో రెండు రెండు పాలు రెండు రెండు చాలు వినిపిస్తున్నాయి. ఇవేంటివి అంటే ధాతువుకి ద్విత్వం చేసినప్పుడు. అలాగే శ్లూలో కూడా ద్విత్వం అవుతుంది. ఉదాహరణకి దదాతి. దదాతి అయితే అందరికీ తెలిసింది. దదాతి అన్నప్పుడు ధాతువు దానే, కానీ చెప్పేటప్పుడు ప్రథమ ఏకవచనంలో లట్లకారంలో ఏం చెప్తున్నాం? దదాతి అంటున్నాం. రెండు దాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ దాకి ద్విత్వం చేస్తే వచ్చింది. ఈ ముందున్నది ఏదైతే ఉందో దాన్ని అభ్యాసం అంటారు. ఆ అభ్యాసంకి సంబంధించి ఏదైనా పని జరుగుతున్నప్పుడు అలోంత్యస్య అనేది ప్రవర్తిస్తుంది. అది అనర్థకమే అయినా అక్కడ అలోంత్యస్య ప్రవర్తిస్తుంది. కానీ ఇంకెక్కడైనా అనర్థకమైన చోట అలోంత్యస్య అనే పరిభాష ప్రవర్తించదు అని ఈ నానర్థకే అలోంత్య విధి అనభ్యాస వికారే అనే పరిభాష చెప్తుంది. దానివల్ల ఇక్కడ ఏమైంది అంటే పటత్ అనే సముదాయంలో అత్తనే అంశము అనర్థకమైంది కాబట్టి దానికి చెప్తున్న పని షష్ట్యంతంలోనే చెప్పినా అక్కడ అలోంత్యస్య అనే పరిభాష ప్రవర్తించదు. అందుకని పటత్లోని అత్తుకి ఇత్తులోని ఈకారానికి రెండింటికి కలిపి పరరూపం ఏకాదేశం అవుతుంది అని. పటత్ ఇది ప్రక్రియావాక్య ప్రదర్శనం నతు పరరూపాభావ పక్షే రూపమితి భ్రమితవ్యం. మూలంలో పటత్ ఇతి అని ఉంది కదా. పటత్ ఇతి అనేది ప్రక్రియ చేయబోయేటప్పుడు చూపిస్తున్న స్వరూపం. ఇక్కడ పటత్ అత్ ఇతి ఈ రెండింటికి ప్రక్రియ జరగబోతుంది అని చెప్తున్నాడు. నతు పరరూపాభావ పక్షే రూపం ఇది భ్రమితవ్యం. పరరూపాభావ పక్షే రూపం అంటే ఇక్కడ పరరూపం చెయ్యనప్పుడు ఈ పటత్ ఇతి అనే రూపం ఉంది అని భావించకూడదు. ఎందుకని అంటే పరరూపం నిత్యంగా జరుగుతుంది. పరరూపం అనేది నిత్యం, పరరూపం లేని రూపం లేదు. దానివలన పటత్ ఇతి అనే చోట అనేది ఏదైతే మూలంలో ఉదాహరణగా చూపించాడో ఆ ఉదాహరణ ప్రక్రియ మొదలవుతున్న దాన్ని చూపించడం కోసం వాక్య స్వరూపంలో పటత్ ఇతి అని చూపించినదే గాని పరరూపాభావంగా భావించవద్దు అని చెప్తున్నాడు. అత్ర పరరూపస్య నిత్యత్వాత్. ఎందుకని అంటే ఇక్కడ పరరూపం అనేది నిత్యం కాబట్టి. అథవా అసంహితాయాం నిర్దేశోవా అని. అసంహితాయాం నిర్దేశ అంటే సంహితారాహిత్యమైన నిర్దేశం. సంహితారాహిత్యమైన నిర్దేశము అంటే ఏంటి అంటే
సంహిత ఉన్నప్పుడే ఈ పనులన్నీ జరుగుతాయి అని చెప్పి చదువుకున్నాం కదా. ఈకో ఎనర్జీ, ఏచో గుణ వృద్ధిరేచి, ఏంగి పరరూపం, ఇవన్నీ కూడా సంహితాయాం అనే అధికారం కింద ఉన్నాయి అని చదువుకున్నాం. అందుకని ఎక్కడైతే సంహిత ఉందో అక్కడే ఆ పని జరుగుతుంది. సంహిత అంటే ఏంటి? వర్ణానాం అత్యంతం సామీప్యం ఉచ్చారణం సంహితా సంజ్ఞకం స్యాత్ అని కదా చదువుకున్నాము. అయితే ఇక్కడ వేటికి సంహిత ఉండాలి అన్నాడు? కార్యీ నిమిత్తం. కార్యీ ఏంటి? అత్తనే సముదాయము, పక్కన ఉన్న ఇతిలోని ఈకారం. ఇవి రెండు పరస్పరం సమీపంగా ఉచ్చరింపబడాలి. అలా ఉచ్చరించినప్పుడు ఈ పరరూప ఏకాదేశం అవుతుంది. అలా ఉచ్చరించలేదనుకోండి పరరూప ఏకాదేశం కూడా అవ్వదు. అంటే పటత్ ఇతి అని అన్నారు. అన్నప్పుడు రెండింటి సామీప్య ఉచ్చారణం లేదు. దీన్ని అసంహిత అంటాం, సంహితాభావం అని. వాక్యంలో మనం ఇలా చేయడానికి ఉంది కానీ కొన్ని చోట్ల అలా చేయడానికి లేదు. అంటే సమాసం ఉన్నప్పుడు, ధాతూపసర్గల్ని ఉచ్చరించేటప్పుడు, ఏకపదంలో వాటిని దూరం దూరంగా ఉచ్చరిస్తాము అంటే ఒప్పుకోము. వాక్యంలో మాత్రం మనం ఇలా సంహిత లేకుండా కూడా ఉచ్చారణ చేయడం అనేది పొరపాటేం కాదు, అది మన ఇష్టం. మీరు చెప్పాలి అనుకుంటే సంహిత లేకుండా చెప్పచ్చు, సంహిత పెట్టి చెప్పచ్చు. సంహిత ఉన్నప్పుడు ఏదో ఒక వర్ణం పరిణామం చెందితే దాన్ని సంధి అంటాం. ఏ వర్ణము పరిణామం చెందకపోతే అక్కడ ఏం లేదు, సంహిత ఉంది అంటాం, అంతే. అలా ఇక్కడ పటత్ ఇతి అనే సందర్భంలో ఈ అత్ ఈ అనే వాటికి సంహిత లేని ఉచ్చారణ గనక చేస్తే అప్పుడు పటత్ ఇతి అని ఉంటుంది. లేదు అంటే ఎప్పుడు సంధి పరరూపం ఏకాదేశం జరిగి పఠితి అనే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా పటతితి అని చెప్పి సంహిత ఉండి పరరూపం లేని రూపం అనేది ఉండదు. అందుకని మూలంలో చెప్పిన పటత్ ఇతి అనేది ఏదైతే ఉందో ప్రక్రియా వాక్యాన్ని చూపించడానికి అథవా సంహిత లేనప్పుడు ఉండే రూపంగా అనైనా భావించుకోవచ్చు అని వ్యాఖ్యాత చెప్తున్నాడు, అంతే. ఇప్పుడు పఠితి అనేది ఉదాహరణ. అక్కడ మనం అత్తికి ఇతిలోని ఈకారానికి పరరూపం ఏకాదేశం చేస్తే పఠితి అని తయారైంది. ఉదాహరణం ఏతత్ వృక్షః పతితః ఇత్యాద్యధ్యాహార్యం. పఠితి వృక్షః పతితః. పట్ అని చెప్పి అంటే పటత్ అని చెప్పి వృక్షం పడిపోయింది, ఆ శబ్దాన్ని చేస్తూ వృక్షం పడిపోయింది అని ఇక్కడ వృక్షః పతితః ఇది అధ్యాహార్యం అని చెప్తున్నాడు. అత్ర అనేకాచ్ గ్రహణం కర్తవ్యమితి వార్తికం అర్థత సంగృహ్ణాతి. ఇక్కడ వార్తికం అనేకాచ్ గ్రహణం కర్తవ్యం అని ఒక వార్తికం. ఆ వార్తికాన్ని అలా చెప్పకుండా వార్తికంతో చెప్పిన అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయాన్ని వేరే విధంగా వార్తికం ద్వారా చూపిస్తున్నాడు. ఏమని? ఏకాచోన అని. అనేకాచ్ గ్రహణం కర్తవ్యం అన్న, ఏకాచహ నా అన్న భావం సమానం. ఏకాచహ నా అంటే ఏంటి? ఏకాచ్ ఉన్నప్పుడు ఈ పరరూపం అనేది అవ్వదు. అనేకాచ్ గ్రహణం కర్తవ్యం అంటే ఏంటి? అనేకాచ్ అనేది ఉన్నప్పుడే ఇక్కడ పరరూపం ఏకాదేశం అవుతుంది అని. ఈ రెండు రకాలు. దీనిలో ఏకాచోన అనేది ఈ అర్థాన్ని సంగ్రహించి వేరే వాక్య స్వరూపంలో వార్తికాన్ని చెప్పాడు అని చెప్తున్నారు. ఏకాచోన ఏకః అచ్ యస్య సహ ఏకాచ్ తథాభూతస్య అనుకరణస్య ఉక్తం పరరూపం న ఇత్యర్థః. ఒకటే అచ్చు ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ఏకాచ్ అంటారు. అలా ఏకాచ్ ఉన్నటువంటి దానికి అనుకరణం చేసినప్పుడు పరరూపం ఏకాదేశం అనేది అవ్వదు. శ్రదితి, శ్రత్ ఇతి. శ్రత్ ఇతి అనేది ఉదాహరణ. శ్రత్ అనేది ఏకాచ్, శ్రత్ అనేది ఏకాచ్, దాని తర్వాత ఇతి అనే శబ్దం ఉంది. శ్రత్ అనే దానిలో ఏకాచ్ అవ్వడం వల్ల ఇది అనుకరణమైనా ఇందులో అత్ అనేది ఉన్నా పరరూపం ఏకాదేశం అవ్వలేదు, శ్రదితి అనే ఉంది. తర్వాత అత్ర ఏకాచ్త్వాత్ న పరరూపం నను పటత్ పటత్ ఇత్యత్ర పటత్ పటేతి రూపమిష్యతే తత్ర అవ్యక్తానుకరణస్య ఇది పరరూపే పటత్ పఠితి ఇత్యేవ స్యాత్ తత్ర నామ్రేడితస్య. నామ్రేడితస్యాంత్యస్య తువ. తర్వాత సూత్రం, దాని మొదలు ఇక్కడ బాలమనోరంలో ఈయన చెప్పారు.
దీని మూలం చూద్దాం. నామ్రేడితస్య అంత్యస్య తువ, న ఆమ్రేడితస్య అంత్యస్య తు వ అని విభాగము. ఆమ్రేడితస్య ప్రాగుక్తం న స్యాత్, ఆమ్రేడితానికి ప్రాగుక్తం ముందు ఏదైతే చెప్పారో తన్న స్యాత్, అదే అవ్వదు. అంటే ఆమ్రేడితం ఉన్నప్పుడు ఇంతకు ముందు ఏదైతే పరరూప ఏకాదేశం అవుతుంది అని చెప్పారో అది అవ్వట్లేదు. అంత్యస్యతు తకార మాత్రస్య వాస్యాత్, అంత్యమందున్న తకారానికి పరవర్ణమైన ఇకారానికి రెండింటికి కలిపి మాత్రం ఆ పరరూప ఏకాదేశం వికల్పంగా అవుతుంది. ముందు చెప్పిన సూత్రమేమో అత్తుకి ఇతిలోని ఇకారానికి రెండింటికి కలిపి పరరూపం ఏకాదేశం అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు చెప్తున్న సూత్రమేమో ఒకవేళ ఆమ్రేడితం గనక ఉంటే అక్కడ ముందటిలాగా అంటే అత్తుకి ఇతిలోని ఈకారానికి పరరూపం ఏకాదేశం అవ్వదు. కానీ ఏమవుతుంది, అంత్యమందున్న తకారానికి పరమందున్న ఇతిలోని ఈకారానికి రెండింటికి కలిపి వికల్పంగా పరరూపం ఏకాదేశం అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. అది ఈ సూత్రానికి అర్థం. ఉదాహరణ చూద్దాం. ముందు బాలమనోరమ చూద్దాం. బాలమనోరమలో ఏమని మొదలు పెడుతున్నాడు, అత్ర ఏకాశ్వాత్ న పరరూపం అయిపోయింది. అది నన్ను పటత్ పటత్ ఇత్యత్ర, పటత్ పటత్ అని ఉంది. పటత్ పటత్ ఇతి, పటత్ పటత్ ఇతి అని ఉంది. ఇక్కడ ఆమ్రేడితం అనేది ఒక పేరు. నామ్రేడితస్య అంత్యస్య తువ అన్నాడు కదా, ఆమ్రేడితం అనేది ఒక పేరు. దేనికి పేరు అంటే ఒకటే పదాన్ని 2 సార్లు ఉచ్చరించినప్పుడు తర్వాత ఉన్నదాన్ని ఆమ్రేడితం అంటారు. పటత్ అనే దాన్ని 2 సార్లు ఉచ్చరించారు, అందుకని రెండో పటత్ అనే దానికి ఆమ్రేడితం అనేది పేరు. ఈ సూత్రం ఏం చెప్తున్నాడు, ఆమ్రేడితంలోని అత్తుకి తర్వాత ఉన్న ఇతిలోని ఇకారానికి పరరూపం అనేది ఏకాదేశం అవ్వదు. కానీ ఒకవేళ ఈ సూత్రం లేకపోతే ఏమవుతుంది అనేది ప్రశ్న వేసుకొని ఈ సూత్రం మొదలు పెట్టడానికి గల కారణాన్ని బాలమనోరంలో చెప్తున్నారు. ఇక్కడ పటత్ పటత్ ఇత్యత్ర పటత్ పటేతి రూపమిష్యతే. పటత్ పటత్ అనే చోట కావలసిన రూపం ఏంటి, పటత్ పటేతి అని రూపం కావాలి. కానీ పూర్వ సూత్రం ప్రకారం ఏమవుతుంది, పటత్ పఠితి లేదా అంతే పటత్ పఠితి అనేది అవుతుంది. కానీ మనకేం కావాలి, పటత్ పటేతి అనే రూపం కావాలి. తత్ర అవ్యక్తానుకరణస్య ఇది పరరూపే పటత్ పఠితి ఇత్యేవ స్యాత్. అంటే అవ్యక్తానుకరణస్యాత ఇతౌ అనే సూత్రాన్ని గనక అనుసరిస్తే, దానితో గనక పరరూపం చేస్తే పటత్ పటత్ అనే దానిలోని రెండు ఇక్కడ ఏదైతే ఉందో అత్ దీనికి ఇతిలోని ఈకారానికి కలిపి ఈ అనేది ఆదేశం అయితే పటత్ పఠితి అని అవుతుంది. కావలసింది పటత్ పటేతి. అందుకోసం తత్ర ఆహ నామ్రేడితస్య అని సూత్రాన్ని మొదలు పెట్టారు. ఏంటి, అవ్యక్తానుకరణస్య అతః ఇతౌ ఇది పరరూపమితి ఏకః పూర్వపరయోః ఇది చ అనువర్తతే. ఈ సూత్రంలోకి మొత్తం ముందటి సూత్రం అనువృత్తి అయిపోతుంది, అలాగే పరరూపం అనే పదము అనువృత్తి అవుతుంది, ఏకః పూర్వపరయోః అనే అధికారం ఉండనే ఉంది. మొత్తాన్ని కలిపితే ఏమవుతుంది, ఆమ్రేడితస్య అవ్యక్తానుకరణస్య అవయవః యః అత్ శబ్దః తస్య ఇతి శబ్దే పరే పరరూపం న స్యాత్. ఆమ్రేడితస్య అవ్యక్తానుకరణస్య అవయవః యః అత్ శబ్దః. ఆమ్రేడితమైనటువంటిది ఏదైతే ఉందో అలాంటి అవ్యక్తానుకరణం పరంగా ఉన్నప్పుడు దానిలోని అవయవం ఏదైతే ఉందో, అంటే పరంగా ఉన్నప్పుడు అని ఏం చెప్పలేదు, ఆమ్రేడిత సంజ్ఞ ఉన్నది. ఇప్పుడు పటత్ పటత్ అన్నప్పుడు రెండో దానికి ఆమ్రేడితం అనేది పేరు. దీనిలో అవయవమైనటువంటి అత్ అనే శబ్దం ఏదైతే ఉందో రెండో పటత్తులోని అత్ అనే దానికి యః అవయవః యః అత్ శబ్దః, అవయవః యః అత్ శబ్దః తస్య ఇతి శబ్దే పరే. దానికి ఇతి అనే శబ్దం పరంగా ఉన్నప్పుడు పరరూపం న స్యాత్, పరరూపం అనేది అవ్వదు. అంత్యస్యతు వా, అంత్యస్యతు అంటే అంత్యమందున్న వర్ణానికి పరమందున్న ఇతిలోని ఈకారానికి రెండింటికి కలిపి పరరూపం ఏకాదేశం వికల్పంగా అవుతుంది. తుహు అవధారణే. అంత్యస్యతు వా అని సూత్రంలో ఉంది కదా, నామ్రేడితస్య నామ్రేడితస్య అంత్యస్య తు
వా అనుంది. అక్కడ తు అనే దానికి అర్థం ఏంటి అంటే తు అంటే ఏవా అని అర్థం. తు అనే దానికి అవధారణం అనేది అర్థం. అంటే అంత్యమందున్న దానికి మాత్రమే అవుతుంది అని అర్థం. అత్తశబ్దాంత్యస్య తకారస్యైవ ఈకారస్య చ పరరూపః వా స్యాత్. అదే చెప్తున్నాడు. అత్తశబ్దాంత్యస్య అంటే అత్త శబ్దంలో అత్ అనే శబ్దం అంత్యమందున్నప్పుడు దానిలో చివరిలో ఉన్న తకారం ఏదైతే ఉందో దానికి ఇతిలోని ఈకారానికి వీటికి మాత్రమే పరరూపం వికల్పంగా ఆదేశం అవుతుంది. నతు అకారస్యాపి. అంతేగాని అత్తులోని అకార సహితమైన సముదాయానికి ఇతిలోని ఈకారానికి కలిపి పరరూపం ఏకాదేశం అనేది అవ్వదు అని ఈ అవధారణం వలన తు అనే శబ్దం వలన అర్థం సిద్ధించింది. తదాహ ఆమ్రేడితస్య ప్రాగుప్తం ఇత్యాదిన. ప్రాగుప్తం అంటే దీనికంటే ముందు సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రంతో చెప్పినటువంటి పరరూపం అని అర్థం. ప్రాగుప్తం ఇత్యాదిన. తర్వాత నను పఠత్ పఠత్ ఇత్యత్ర కథం ద్విత్వం ఇత్యతః డాచి బహుళం ద్వే భవతః ఇది ద్విత్వం ఇత్యన్వయః. ఇప్పుడు పఠత్ పఠత్ ఇతి అన్నప్పుడు ఒక పఠత్ శబ్దం అయితే సరే అనుకరణం అనుకున్నాం. ఇంకో పఠత్ అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అంటే డాచి బహుళం ద్వే భవతః అని ఒక వార్తికం. డాచ్ అనే ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ద్విత్వం అనేది బహుళంగా అవుతుంది అని ఆ వార్తికానికి అర్థం. అందుకని ఇక్కడ కూడా పఠత్ పఠత్ అని ఒక పఠత్కి డాచ్ ప్రత్యయం చేసి అప్పుడు ఈ డాచి బహుళం ద్వే భవతః అనే దానితో ద్విత్వం చేశారు. నను అవ్యక్తానుకరణాత్ ద్వ్యజవరార్థాత్ అనితౌ డాచ్ ఇది డాచ కథమిహ సంభవః ఇతి శబ్దే పరతః తత్ పర్యుదాసాత్ ఇత్యతః బహుళగ్రహణాదితి. ఇప్పుడు ద్విత్వం దేనితో అవుతుందన్నాడు? డాచి బహుళం ద్వే భవతః అనే వార్తికంతో కదా అవుతుందన్నాడు. ఇది ఎప్పుడు అవుతుంది దీంతో ద్విత్వము? డాచ్ పరంగా ఉన్నప్పుడు అవుతుంది. డాచ్ అనేది దేంతో చెప్పారు అంటే సూత్రం తర్వాత చెప్తున్నాడు. అవ్యక్తానుకరణాత్ ద్వి అజవరార్థాత్ అనితౌ డాచ్. ఇతి అనే శబ్దం పరంగా లేనప్పుడు అవ్యక్తానుకరణమైనటువంటిది ఏదైతే ఉందో దానికి డాచ్ అనే ప్రత్యయం అవుతుంది అని ఈ సూత్రానికి అర్థం. అర్థమైందా? అవ్యక్తానుకరణాత్ అవ్యక్తానుకరణమైన శబ్దం ఏదైతే ఉందో అవ్యక్తానుకరణాత్ ద్వ్యజవరార్థాద్ అనితౌ. అవ్యక్తానుకరణమైన శబ్దం ఏదైతే ఉందో దానికి ఇతి అనే శబ్దం పరంగా లేనప్పుడు డాచ్ అనే ప్రత్యయం అవుతుంది. ఇది తద్దిత ప్రత్యయం. ఆ శబ్దం ఎలాంటిది ఉండాలి అంటే 2 అచ్చుల కంటే తక్కువ ఉన్న శబ్దం ఉండకూడదు. అంటే కనీసం 2 అచ్చులు ఉండాలి. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. అలాంటి శబ్దానికి ఇప్పుడు డాచ్ అనే ప్రత్యయాన్ని చేసాం. అలాంటి శబ్దానికి డాచ్ అనే ప్రత్యయం అవుతుంది అని చెప్తున్నాడు ఈ సూత్రంతో. ఇప్పుడు పఠత్ అనే శబ్దం 2 అచ్చులు ఉన్నాయి, కనీసం ఉన్నాయి. అలాగే ఇప్పుడు దీనికి డాచ్ చేయాలంటే దీని తర్వాత ఇతి శబ్దం ఉండకూడదు. కానీ మనం తీసుకున్న ఉదాహరణలో పఠత్ ఇతి అని ఇతి శబ్దం పరంగా ఉంది. మరి ఇక్కడ డాచ్ ఎలా అయింది అనేది ప్రశ్న. ఎందుకని ఈ సూత్రంలో ఇతి పరం అనితౌ అన్నాడు. అనితౌ అంటే ఇతి పరంగా లేనప్పుడే డాచ్ అవుతుంది అని. అవ్యక్తానుకరణాత్ ద్వ్యజవరార్థాత్ అనితౌ డాచ్. ఈ డాచ కథమిహ సంభవః. ఎలా ఇక్కడ డాచ్ వస్తుంది? ఎందుకని ఈ ప్రశ్న వచ్చింది అంటే ఇతి శబ్దే పరతః తత్ పర్యుదాసాత్ తత్ పర్యుదాస స్యాత్ ఇత్యతః. ఇతి శబ్దే పరతః తత్ పర్యుదాస స్యాత్ అంటే ఇతి శబ్దం పరంగా ఉన్నప్పుడు పఠత్ ఇతి అనున్నప్పుడు తత్ పర్యుదాస స్యాత్. పర్యుదాసము ప్రసజ్య ప్రతిషేధం అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అనచిచ అనే దగ్గర. అలా అది పరంగా ఉన్నప్పుడు అంటే ఇతి శబ్దం పరంగా ఉన్నప్పుడు డాచ్ అనేది అవ్వదు అని కదా చెప్పుకున్నాం.
మరి ఇక్కడ పటత్ ఇతి అనేది ఉన్నప్పుడే మనం పటత్కి డాచ్ చేసి డాచ్ ఉంది కాబట్టి పటత్ అనే దానికి ద్విత్వం చేసి పటత్ ఇతి అని తయారైందని చెప్తున్నారు. ఇతి శబ్దం పరంగా ఉంటే అసలు డాచే అవ్వకూడదు కదా, డాచ్ అవ్వనప్పుడు ద్విత్వం కూడా కాదు కదా, ద్విత్వం కానప్పుడు ఆమ్రేడితం అనేది ఉండదు కదా, ఆమ్రేడితం ఉండనప్పుడు అసలు ఈ ఉదాహరణ ఎలా అవుతుంది అనేది ప్రశ్న. దానికి సమాధానంగా మూలంలో బహుళగ్రహణాత్ అని చెప్పాడు. బహుళగ్రహణాత్ ద్విత్వం ఇది డాచి బహుళం ద్వే భవతః ఇది బహుళగ్రహణాత్ ద్విత్వం అని మూలంలో ఉంది. దానికి వివరణ బహుళగ్రహణాద్ ఇది చ ఇది అనుక్త్వా బహుళగ్రహణం అధిక విధానార్థం. బహుళం అని చెప్పడం వలన అంటే ఒకవేళ ఇక్కడ చ ఇది అనుక్త్వా, ఒకవేళ ఇక్కడ వికల్పమే ఇష్టము అనేది గనక ఉండుంటే చానో వానో ఏదో చెప్పుండేవాళ్ళు. అలా కాకుండా బహుళం అని ఇంత పెద్ద శబ్దాన్ని చెప్పడం వలన బహుళం శబ్దానికి ఏవైతే అర్థాలు ఉన్నాయో అవి ఇక్కడ సిద్ధిస్తాయి. బహుళం అనే పదాన్ని వ్యాకరణంలో ఎప్పుడు వాడతారు సూత్రాల్లో అంటే అసలు ఆ పదానికి ఉన్న వివరణ ఇక్కడ శ్లోక రూపంలో ఇస్తున్నాడు. బహూన్ అర్థాన్ లాతి గృహ్ణాతి ఇది తద్వ్యుత్పత్తేః ఇది భావః. బహుళం అనే దానికి అర్థం ఏంటి అంటే బహూన్ లాతి ఇది బహుళం, బహూన్ అర్థాన్, బహూన్ అంటే కాన్ బహూన్ అర్థాన్, లాతి అంటే ఏంటి గృహ్ణాతి, అనేక అర్థాన్ని గ్రహిస్తుంది కాబట్టి బహుళం అని అంటారు అని దీనికి వ్యుత్పత్తి చెప్పాడు. చెప్పి అభియుక్తాశ్చ ఆహుహు, కొంత పండితులు ఈ విధంగా చెప్తున్నారు. ఏమని? బహుళ లక్షణాన్ని చెప్తున్నారు. క్వచిత్ ప్రవృత్తి, క్వచిద్ అప్రవృత్తి, క్వచిద్ విభాష, క్వచిదన్యదేవ శిష్ట ప్రయోగాన్ అనుసృత్య లోకే విజ్ఞేయమేతద్ బహుళగ్రహేతు ఇది నను కిం ఆమ్రేడితం నామ. సరే, బహుళం అంటే ఏంటి అంటే క్వచిత్ ప్రవృత్తి, ఆ సూత్రంతో గాని వార్తికంతో గాని చెప్తున్న పని నిత్యంగా ప్రవర్తించడం ఒకటి. క్వచిత్ అప్రవృత్తి, ఆ సూత్రంతో చెప్తున్న పని ప్రవర్తించకపోవడం కొన్ని ఉదాహరణల్లో. క్వచిత్ విభాష, కొన్ని ఉదాహరణల్లో ప్రవర్తిస్తూ ప్రవర్తించకపోతూ కూడా రెండు విధాలుగా రూపాన్ని సాధించడము విభాష. క్వచిత్ అన్యదేవ, అసలు అది కాకుండా సూత్రం ఏదైతే చెప్పిందో వార్తికం ఏదైతే చెప్తుందో అది కాకుండా వేరే సందర్భాలు వేరే విధంగాను వేరే ఇంకేదో నియమం వచ్చి ప్రవర్తించడం, ఇలా రకరకాలుగా బహుళం అనే దాని స్వభావం ఉంటుంది శాస్త్రంలో అని. ఆ విషయాన్ని ఎలా తెలుసుకోవాలి, ఇక్కడ ఏం జరిగింది అనేది మనం నియమపూర్వకంగా చెప్పచ్చా, ఇక్కడ ఇదే జరుగుతుంది, నిత్యంగా జరుగుతుంది, వికల్పంగా జరుగుతుంది అనేది ఎలా చెప్పడము అంటే శిష్ట ప్రయోగాన్ అనుసృత్య లోకే, శిష్ట ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నిత్యంగా ఒకవేళ సూత్రంతో చెప్తున్న పని జరుగుతోంది అంటే అక్కడ ఆ సూత్రంలో బహుళం అనే దానికి నిత్యం అనే అర్థంగా తీసుకోవడం, వికల్పంగా జరుగుతున్న చోట బహుళం అనే దానికి విభాషగా జరిగింది అనే అర్థాన్ని తీసుకోవడం. కొన్ని ఉదాహరణల్లో అదే పని అసలు జరగకుండా ఇంకొక సూత్రం వచ్చి ప్రవర్తించడం ఉంటే అన్యదేవ అని తీసుకోవడం, లేదా ఆ సూత్రంలో గాని ఆ వార్తికంలో గాని చెప్పిన నిమిత్తాలు లేకపోయినా ఆ సూత్రం గాని వార్తికం గాని ప్రవర్తిస్తోంది అంటే కూడా అన్యదేవ అని చెప్పి తీసుకోవడం. ఇలా బహుళ శబ్దాన్ని అర్థాన్ని గ్రహించాలి, దానికి శిష్ట ప్రయోగమే శరణము అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఏంటి ప్రసంగము అంటే ఇతి శబ్దం పరంగా ఉన్నప్పుడు డాచ్ అనేది అవ్వదు, డాచ్ అవ్వకపోతే ద్విత్వమే రాదు అంటే మరి ద్విత్వం ఎలా చేశారు అంటే వార్తికంలో బహుళ గ్రహణం చేయడం వలన ఆ నిమిత్తం లేకపోయినా ద్విత్వం చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది, బహుళ గ్రహణాత్ అని చెప్పి చెప్తున్నాడు. దీంతో ఈ సూత్రానికి సంబంధించిన విషయం అయిపోయింది. అయితే ఉదాహరణ దాని సిద్ధి ఇంకా అవ్వలేదు. ఆమ్రేడితంలో ఉన్న అత్తికి తర్వాత ఇతిలోని ఈకారానికి పరరూపం అవ్వదు అని చెప్పారు. అంత్యమందున్న తకారానికి ఇతిలోని ఈకారానికి పరరూపం వికల్పంగా అవుతుంది అని చెప్పారు. అసలు ఆమ్రేడితం అంటే ఏంటి అనేది ప్రశ్న. దానికి సమాధానంగా ఆ తర్వాత ఆమ్రేడిత సంజ్ఞా విధాయకాన్ని సూత్రం చెప్తున్నారు. దాని వివరణ తర్వాత చూద్దాం.